మానవ జాతి అయినటువంటి మేము నశించిపోవటం మీకు ఇష్టం లేక నాయన, వాక్యమైన మీరు శరీరధారిగా ఈ లోకములకు వచ్చి మా కొరకు, మా పాపముల కొరకు, మా శాపముల నిమిత్తం నాయన అయా కలువరి వయసులో చనిపోయి మూడవ దినమున పునరుద్ధానుడై ప్రభువా ఈ మానవ జాతి చరిత్రలో నాయన ఒక అద్భుతమైనటువంటి అయా విషయాన్ని ప్రపంచాన్ని మీరు బయలుపరిచిన విధానమును బట్టి వందనాలు. ఈ ప్రత్యేకమైన దినాన్ని ప్రభువా ఏర్పాటు చేసుకుని ఈ దాసులు బర్నాన్న గారు వారికి ఇచ్చినటువంటి బృందంతో ఛానల్తో కలిసి ప్రభువా ఈ దినమున ప్రత్యేకంగా ప్రభువా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సువార్త కొడుకుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులకు మీరు ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వదకరమని మీ వాక్యంలో సెలవిచ్చారు. నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అయ్యా, ఈ కూడికి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పాటల పరిచయలు, వాక్య పరిచయలు, ఈ యొక్క దినమున ప్రభా ఏ కార్యక్రమాలు అయితే నీ బిడ్డలు సిద్ధపరిచి ఉన్నారో ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి ప్రభా. మీరు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలు మీరు సకాలంలో నడిపించండి. ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందండి నాయన. ఎవరికి ఘనతలు రావడానికి వీలు లేదు ప్రభా. ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొంది మమ్మల్ని బలపరిచి ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. అనేక మంది ప్రజలు నాయన ఈ సువార్త కూడికను గురించి, ఈ సువార్త వింటూ ఉంటున్నాగా నాయన వాళ్ళ హృదయాలలో మీరు కదిలించి ఒక ఆత్మనయన్నో ఈ కూడిక ద్వారా రక్షింపబట్టుకు మీ కృపణ దయచేయమని, ఈ కార్యక్రమం అంతటికి మీరు అధ్యక్షుడు వేయండి, మీరు నాయకుడు వేయండి, మీ నా మహిమ కొరకు జరిగించుకోమని యేసు పరిశుద్ధరావున బ్రతులాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన మధ్యలో ఫాదర్ జోసెఫ్ గారు ఇచ్చేసి ఉంటూ ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకందరికీ ఇన్ని రోజులు మనము హల్లెలూయా చెప్పలేదు. ఈ రోజు నుంచి మనం మరలా హల్లెలూయా. రక్షకుడైనటువంటి యేసు ప్రభు ప్రతి బిడ్డను దీవించాలి. సురక్షిత ప్రయాణం, సులభ గమ్యస్థానం, కావలసినటువంటి ఆయురారోగ్యాలు, ప్రేమ, శాంతి, సమాధానం, సంతోషం ప్రతి బిడ్డకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. సరే, ఈనాటి బైబిల్ వాక్యం చదువుకుందాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు యొద్దకు, యేసు ప్రేమించిన మరి ఒకని శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరు పరిగెత్తుచుండిరి. కానీ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచట పడి ఉండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తర్వాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడి ఉన్న నార వస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవాలని లేఖనము వారికి అప్పటికి గ్రహింపలేకపోయిరి. పిమ్మట శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. ప్రభు తన వాక్కు ద్వారా మనల్ని దీవించుదురుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చరిత్ర చూసుకున్నట్లయితే 2000 సంవత్సరాల కిందట ఏ సమాధిని సీల్ చేయలేదు, ఏ సమాధి కూడా ముద్ర వేయలేదు. యేసు ప్రభు సమాధికి మాత్రమే ముద్ర వేయబడి ఉన్నది. ఏ సమాధిని కూడా కాపలా కాయలేదు అంతవరకు. ఒక యేసు ప్రభు యొక్క సమాధినే కాపలా కాయబడి ఉన్నది. మేము నిద్రించుచుండగా ఆయనను తన శిష్యులు తీసుకొని పోయిరని వారు చెప్తున్నారు. నిద్రపోయే వాళ్ళు ఎవరైనా చూస్తారా?
నిద్రపోయే వాళ్ళకు ఎవరికి ఏమి కనిపించదు, ఏమి చూడలేదు. కాబట్టి మొదటి అబద్ధం. సరే, యేసు ప్రభువు సమాధిలో ఉంచారు. మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ, పేత్రు, యోహాను ఆ సమాధి దగ్గరికి వెళ్తారు. సర్వసాధారణంగా ఒక మనిషి చనిపోయినప్పుడు మనం ఆ మనిషిని అక్కడ సమాధి చేసినప్పుడు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయిన తర్వాత మనం వెళ్ళి చూస్తే శరీరం ఉండాలి, మనిషి యొక్క శరీరము అక్కడ ఉండాలి. కానీ యేసు ప్రభు శరీరం ఉందా? లేదు. యేసు ప్రభు యొక్క శరీరము అక్కడ లేదు. మరి ఎట్టపోయింది? మరి యేసు ప్రభు శరీరం తప్పకుండా ఉండాలి కదా. సమాధి చేయబడినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి కుళ్ళి ఆ మట్టిలో కలిసిపోతాడు. కానీ యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళలేదు. కాబట్టి యేసు ప్రభు శరీరముతోటి, మహిమగల శరీరముతోటి తండ్రి దేవుని దగ్గరకు వెళ్ళాడు. మొదటిది. యేసు ప్రభు ప్రాణముతోటి తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు శరీరంతో వెళ్ళాడు. ఆ శరీరము నీలాంటి నాలాంటి శరీరం కాదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని మనం తాకవచ్చు, ఆ శరీరాన్ని గాయపరిచాం, ఆ శరీరాన్ని సమాధి చేశాం. కానీ ఇక ఆ శరీరము మహిమగల శరీరం. ఈ మహిమగల శరీరాన్ని ఎవరు తాకలేం, ఈ మహిమగల శరీరాన్ని ఎవరము కొట్టలేం. కానీ ఈ మహిమగల శరీరము అంతటా ఉంటుంది. ఆయన ప్రాణము, శరీరం ఒకటైతే ఆయన యొక్క ప్రాణము. ఈ లోకంలో మనమందరము జీవించాలంటే మనకు ప్రాణం ఉండాలి. ఒక్కసారి ఈ ప్రాణం పోయిందంటే మనం జీవించలేం. కాబట్టి యేసు ప్రభు యొక్క శరీరముతో పాటు ఆయన ప్రాణము కూడా దేవుని దగ్గరికి పోయింది. యేసు ప్రభు యొక్క శరీరముతో పాటు ఆయన ప్రాణము కూడా దేవుని సన్నిధికి పోయింది. ఇక మూడవది యేసు ప్రభు యొక్క ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు దేవుని చేరుకున్న, ఏ దేవుని దగ్గర నుండి అయితే వచ్చిందైతే, ఏ పరలోకము నుండి ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి ఆ యేసు ప్రభు మరలా ఆ తండ్రి దేవుని దగ్గరికి పోతారు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై, కరెక్ట్, ఆ వాక్కు దేవుడు మన మధ్య వెలసెను. కాబట్టి ఈ యేసు ప్రభు, వెలసినటువంటి యేసు ప్రభు తిరిగి ఏ ఆదిలో వాక్కు ఉన్నాడో అక్కడికే వెళ్ళిపోవాలి. ఆయన చెప్తున్నటువంటి సమాప్తమైనది, ఆయన చెప్పినటువంటి మాట సమాప్తమైనది. తండ్రి దేవా, నన్ను ఈ భూలోకానికి పంపించావు, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను, మీ యొక్క రక్షణ సందేశాన్ని బోధించాను. ఈ లోకములో ప్రతి మానవుడు ప్రేమ కలిగి జీవించాలి. ఈ లోకములో ప్రతి మానవుడు ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి అని యేసు ప్రభు మనకు నేర్పించారు. ప్రవక్తల ప్రవచనము నెరవేరింది. యెషయా ప్రవక్త, జెరమీయా ప్రవక్త, 12 మంది ప్రవక్తలు యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి, యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి బోధించారు. ఇంతవరకు ఏ వ్యక్తిని గురించి కూడా ఎక్కడ ప్రవచనాలు చెప్పలేదు. ఒక్క యేసు ప్రభుని గురించే ప్రవచనాలు చెప్పబడాయి. ఆ ప్రవచనాలు చెప్పబడటమే కాదు, ఆ ప్రవచనాలు కూడా నెరవేరబడ్డాయి. అందుకాబట్టే యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యా సమాప్తమైనది. నీవు ఏ పని కోసమైతే నన్ను ఈ భూలోకానికి పంపించావో ఆ పనిని నేను సమాప్తం చేశాను. చివరి వరకు నేను నీ కుమారుడైనప్పటికీ స్వార్థ బుద్ధితో నేను వేలాడలేదు, కానీ నిస్వార్థముతోటి, వినయముతోటి నేను జీవించాను, మీ చిత్త ప్రకారం జీవించానని యేసు ప్రభు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక్కడే సమాధి నుండి తిరిగి లేచినటువంటి వ్యక్తి. ఈ భూలోకములో ఇంతవరకు ఎవరు తిరిగి సమాధి నుండి తిరిగి లేయలేదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే సమాధి నుండి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే నా శరీరాన్ని, రక్తాన్ని స్వీకరిస్తారో అట్టివారు
నిత్య జీవం పొందుతారన్నారు. అట్టివారు నిరంతరము శాశ్వతంగా జీవిస్తారని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఈస్టర్ పండుగ రోజులు సందేశం మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేకపోతే, యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేకపోతే ఆయన నీలాగా నాలాగా మనిషి అంతే. యేసు ప్రభు సమాధి నుండి తిరిగి కానీ లేకపోతే ఆయన నీలాగా నాలాగా ఒక మనిషే, ఒక పెద్ద మనిషి, ఒక గొప్ప మహానుభావుడే ఉంటాడు. కానీ ఆయన యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడు. యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచాడు కాబట్టే మనం ఆయన విశ్వసిస్తున్నాం. యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచాడు కాబట్టే ఆయన దేవుడని మనమందరము అంగీకరిస్తున్నాం. యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మనం రక్షిస్తాడని మనమందరం విశ్వసిస్తున్నాం. ఆ కరుణామైనటువంటి యేసు ప్రభు మనలందరినీ ఒక రోజు లేపుతాడు. ఆయన చెప్తున్నటువంటి ఈ లోకము జీవించాలి అంటే, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు, ఈ లోకము జీవించాలంటే నేను ఇచ్చేటటువంటి నా యొక్క శరీరమే అని చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క శరీరం ద్వారానే, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారానే ఈ లోకము జీవించాలి. ఈ లోకం అంటే మనమే. ప్రతి మనిషి ఈ లోకంలో జీవించాలంటే ఆయన యొక్క శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన వాక్కు ద్వారా మనం జీవించాలి. పేతురు, యోహాను పోయి యేసు ప్రభు యొక్క సమాధిని చూశారు. అప్పుడు దాకా వాళ్ళు నమ్మలేదు. అప్పటిదాకా అందరూ భయపడి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ యొక్క మగ్దల మరియా ఇంకొక స్త్రీ అక్కడికి వెళ్ళి ఆ యేసు ప్రభు సమాధిని చూస్తే ఏమీ లేవు, సమాధిలో ఏమీ కనిపించటలేదు. కాబట్టి ఈ స్త్రీలు వచ్చి వీళ్ళకి తెలియజేస్తారు, అయ్యా ఆయన సమాధిలో కనిపించట్లేదని. ఇద్దరు పరిగెత్తి చూస్తే యేసు ప్రభు సమాధిలో లేడు. కాబట్టి మనమందరం దేవుని ప్రియమైన బిడ్డలైనటువంటి మనము ఆ యేసు ప్రభువును సమాధిలో వెతకూడదు. ఆ యేసు ప్రభువును మనము సమాధిలో వెతకకూడదు. ఎక్కడ వెతకాలి యేసు ప్రభువును? మన పొరుగు వారిలో యేసు ప్రభువును వెతకాలి. మన పొరుగు వారికి మనలను యేసు ప్రభులాగా ప్రసాదించాలి. కాబట్టి ఆ యేసు ప్రభు మన నెల్లూరు పట్టణాన్ని దీవించాలి. ఈ పట్టణంలో ఉంటే ప్రతి పౌరుని దీవించాలి. ప్రతి పౌరునికి ఆ యేసు ప్రభు యొక్క నూతన జీవం, నూతన ఆశీర్వాదాలు ఏరాళంగా కుమ్మరించాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నాం. ఉత్థానమైనటువంటి ఆ యేసు ప్రభు ఆ ఉత్థాన ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద ఏరాళంగా కుమ్మరించమని మన నెల్లూరు పట్టణానికి ఒంగోలు పట్టణ బిషప్ గారు అయినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోసెస్ డి ప్రకాశం తండ్రి గారి తరపున మీకందరికీ శుభాకాంక్షలు, ప్రార్థనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఇంత గొప్ప స్వరూపాన్ని, రక్షకుని ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఆనం వివేకానంద రెడ్డి గారిని అభినందిస్తూ, దేవుడు ఇంకా ఆయన్ను మంచి ఆయురారోగ్యంతో నింపి కాచి కాపాడాలని, ప్రజలకు ఇంకా అనేకమైనటువంటి సేవలు చేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫాదర్. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చినటువంటి తండ్రి గారికి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సిస్టర్ ప్రసన్న గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. మనల్ని కొద్ది నిమిషాల పాటు ఆమె ఆరాధన కార్యక్రమంలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులతో అందరం ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెబుదాం. మన ప్రభువును రక్షకుడును కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక గొప్ప వాక్యాన్ని మనం విన్నాం. ప్రపంచంలో ఎందరో మహనీయులు పుట్టారు, చనిపోయారు, కానీ అందరి సమాధులు అక్కడే ఉన్నాయి. అందరి ఎముకలు చెదలబట్టిపోయాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక తెరవబడిన సమాధి యేసయ్య సమాధి. చప్పలు కూడా దగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి నెహ్రూ గారు ప్రపంచమంతా తిరిగి వచ్చినప్పుడు, ఆయన ఇండియాలో కాలు పెట్టినప్పుడు అక్కడికి మీడియా వాళ్ళంతా వెళ్ళి అడిగారంట, అయ్యా మీరు ప్రపంచమంతా తిరిగి వచ్చారు, మీరు చూసినటువంటి వింతల్లో ఉన్నటువంటి ఒక వింతను చెప్పండి మేము వినాలంటే ఆయన ఒకటే మాట చెప్పాడంట, ప్రపంచంలో చాలా మంది మహనీయుల సమాధులు చూసి వచ్చాను నేను, అన్నీ మూయబడ్డాయి, కానీ ఒక్క సమాధి నజరేయుడైన యేసు సమాధి మాత్రమే తెరవబడిందని చెప్పాడంట. చప్పలు కూడా దగ్గరగా నిర్ణయం పరుస్తాం.
మరణాన్ని జయించినటువంటి గొప్ప శక్తిమంతుడు, పాతాళమును, రోగమును, సమస్యను జయించినటువంటి ఒకే ఒక దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. చప్పట్లు కూడా దగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. కళ్ళు మూసుకుని అందరం 2 చేతులు పైకెత్తి, ప్రభువా మీ నామములో శక్తి ఉన్నది, మీ నామములో విడుదల ఉన్నది ప్రభువా, మీ నామములో సమాధానం ఉన్నది ప్రభువా, విజయం ఉన్నది, రక్షణ ఉన్నది తండ్రి. మీకు స్తోత్రం. అందరం చేతులతో దగ్గరగా ప్రభువా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరు సంచరించండి ప్రభువా. మరణమును జయించిన దేవుడు మీరు నాయన, పాతాళమును జయించిన దేవుడు మీరు ప్రభువా, మా కొరకై సమస్తమును జయించిన దేవుడు మీరు ప్రభువా. నోరు తెచ్చి అందరూ కూడా రండి ప్రభువా, ఈ రోజు మేము ఆ యొక్క శక్తిని పొందుకోవాలి. ఈ దినమున ప్రభువా యేసయ్య నిరీక్షణ కలిగి మేము జీవించడానికి సహాయం చేసి నడిపించండి. అందరం చెప్పిన రండి ప్రభువా మీకు స్తోత్రం. ఈ రోజు నిరాశనే సమాధిలో, నిస్పృహనే సమాధిలో, వేదననే సమాధిలో అనేకులు చిక్కుపడిపోయినాము ప్రభువా, విడిపించండి ప్రభువా మీకు స్తోత్రములయ్యా. ఈ రోజు ఆ సమాధులు బ్రద్దలు కావాలి నాయన. అలానాడు మీరు అయ్యా సమాధిని బ్రద్దలు చేసిన దేవుడు ప్రభువా, ఈ రోజు మేలున్నటువంటి ఈ సమాధులన్నీ, సమస్యలు, వేదనలు, దుఃఖములు సమాధులు యేసు క్రీస్తు నామములో బ్రద్దల విడుదల కలుగునుగా అని చెప్తున్నాం. యేసు నామమందు విడుదల, 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 యేసు నామమందు రక్షణ, 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 యేసు నామమందు విమోచన, విమోచన.
ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. అతిథులు మన మధ్యకు ఇచ్చేసి ఉంటూ ఉన్నారు. వారిని ఇప్పుడు మనం వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా నెల్లూరు పట్టణంలో దేవాది దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానము చేత అనేక మందికి వైద్యులుగా ఆయన యొక్క సేవను అందిస్తూ ఉన్నటువంటి ప్రియులు అందరికీ సుపరిచితులైనటువంటి అనిల్ కుమార్ గారిని వచ్చేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా ఆనం వారి వంశాంకురం యువ నాయకుడు ఆనం అన్నమయ్య రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగానే సువార్త స్రవంతి మేనేజింగ్ డైరెక్టర్ ఎం బన్నబాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులుగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీ ఊరందరూ సురేంద్రబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ వాళ్ళని కూడా మనం ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతున్నాం. మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఇంత మంచి సమయాన్ని మనకు దయచేసినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో బన్నబాస్ గురించి ఒక మాటను మనందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆధ్యాత్మికమైనటువంటి చింతన అనేటటువంటిది ఉండదు. కానీ సహోదరులు బన్నబాస్ గారు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ కలిగినటువంటి వానిగా, మరి ముఖ్యంగా క్రైస్తవుల మధ్యలో ఐక్యత ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఆ క్రైస్తవ విశ్వాసుల మధ్యలోను సంఘాల మధ్యలోను ఈ శ్రేష్టమైనటువంటి ఐక్యత కొరకు దేవుడు నడిపిస్తున్నటువంటి నడిపింపును బట్టి ముందుకు కొనసాగుతూ ఉన్నారు బన్నబాస్ గారు అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. వారిని ఆయా రీతులుగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలను తెలియచేస్తూ ఈ సమయాన్ని సహోదరులు బన్నబాస్ గారికి ఇస్తూ ఉన్నాం. వారి ద్వారా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. ప్రభు పేట అందరికీ నా వందనాలు. డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు ఈస్టర్ సందర్భంగా పేదలకు ఒక 50 మందికి పిల్లోస్ దిండో బెడ్షీట్లు ఇవ్వాలని చెప్పిన తర్వాత ఆన వివేకానంద రెడ్డి గారితో ఈ యొక్క స్టాచ్యూ పెట్టిన తర్వాత ఇక్కడ ఒకసారి కూడా ప్రేయర్ మీటింగ్ పెట్టలేదని చెప్పి అందరం అనుకొని ఇక్కడ ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ పెట్టడం జరిగింది. పిలిచిన వెంటనే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభువు పేరిట అందరికీ ఆ వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్తాం. స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం వేసే ప్రభాన తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడేందుకు నీకు వందనాలు ప్రభాన తండ్రి. ప్రభా, పోయిన సంవత్సరం పునరుద్ధాన దినం నుంచి ఈ సంవత్సరం పునరుద్ధాన దినం దాకా మమ్మల్ని ఆశించి కాపాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా దూతలకు రెక్కల చాటున కాచి కాపాడినందుకు నీకు కోట్లాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ నీ కోసం బ్రతికే బిడ్డలుగా, నేను ప్రకటించే బిడ్డలుగా మాకు కావలసిన జ్ఞానాన్ని, ఓర్పును, నేర్పును, తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని త్వరలో రానున్న నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి బతిలాడి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. మాకు 3 రోజుల క్రితం ఒక విషయం తెలిసిందండి.
మైపాడులో చేతబడికి గురి కనీసం మంచం మీద నుంచి లేయలేని పరిస్థితిలో ఆ మోకాళ్ళ దగ్గర నుంచి మొత్తం బొక్కలు పడిపోతే అక్కడ డాక్టర్లు ఇంకా ఈ యొక్క పిల్లవాడిని మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇక బ్రతకటం కూడా కష్టం, మాట కూడా పడిపోయింది, అన్నం తినటం కూడా కష్టం, అన్ని పాలు ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క పిల్లోడి దగ్గరికి అక్కడ పాస్టర్లు ఫోన్ చేసిన తర్వాత మేము ఇక్కడి నుంచి ఒక 25 మంది దాకా అక్కడికి వెళ్ళి అంటే తన తల్లే చూసుకుంటుండింది. ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత అంటే నెల రోజుల కంటే కష్టం అని చెప్పిన ఆ పిల్లవాడికి ఆ యొక్క రంధ్రాలు పడిన దగ్గర కండ వచ్చి గాయాలు మాని ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే యేసయ్యకి మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. మానవులకి సాధ్యం కానిది దేవునికి సాధ్యమే. డాక్టర్లే కష్టం అని చెప్పి పంపిస్తే ఆ యొక్క వాళ్ళంతా ఏదన్నా పాము కరిస్తే మంత్రాలు వేసేవాళ్ళు. ఈరోజు ఆ యొక్క మంత్రాలు అన్నీ మానేసి ఆ పటాలని వాటన్నిటిని తీసి సముద్రంలో వేసేసి యేసయ్యని నమ్ముకొని నా బిడ్డకి కానీ బాగైతే ఈ ఊరంతా, ఈ మైపాడు ఊరంతా మారిపోద్దని చెప్పి వాళ్ళు చెప్పిన వెంటనే మా దగ్గర ఉన్న ఒకే ఒక ధైర్యం, మా యేసయ్య మా ప్రార్థన ఆలకించి ఆ యొక్క బిడ్డని బాగు చేస్తాడని చెప్పి నమ్మకంతో మేమందరినీ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసిన తర్వాత మాకు 2 రోజులు క్రితం తెలిసిన సంఘటన. ఈ యొక్క మాటలు వినిన తర్వాత యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. మనకి బాగా తెలుసు గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు మన పాపముల నిమిత్తం అప్పగింపబడి సిలువ వేయబడి తిరిగి 3వ రోజున మానవ శరీరం మహిమా శరీరంగా మారి లేచాడని చెప్పి గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు చనిపోయాడనో బాధతో మందు తాగుతాం, 3వ రోజు లేచాడనే సంతోషంతో మందు తాగేవాళ్ళు ఉన్నారు. బాధలో యేసు ప్రభుని ఉపయోగించుకుంటాం, ఇటు సంతోషంలో యేసు ప్రభుని ఉపయోగించుకుంటాం. ఇస్కరియోతు యూదాకు అపవాది ఒక ఆలోచన పుట్టించింది. ఏమని? యేసు ప్రభువుని అమ్మేయి. రెండో ఆలోచన, అమ్మేసావు కదా ఇంకా చచ్చిపో. మనకు కూడా ఆలోచనలు పడుతుంటాయి. ఆ అమ్మాయికి లెటర్ రాసేయి, ఆ ఈదులో వాళ్ళతో తవ్వులు వేసుకో, ఎవరు దొరకకపోతే మీ ఇంట్లో వాళ్ళతోనే వేసుకో. ఈ ఆలోచనలన్నీ పుట్టిస్తూ ఉంటుంది అపవాది. పాపం అపవాది మీద వేస్తాం. పాపం పండు తినింది, తింటే ఏడకపోయింది, అది కడుపులోకి పోయింది. మన లోపలే ఉంది అపవాదం. అపవాది మనకే ఉంది. మనం తప్పు చేసేసేది అపవాది మీద వేస్తాం. మనకి మనసు చెప్తా ఉంటుంది, ఇప్పుడు మీటింగు 6 గంటే వాక్యం స్టార్ట్ అయితే పోవచ్చులే, ఏం ఇబ్బంది లేదులే అనుకుంటాం. అదే సినిమాకో లేకపోతే ఇంకోటి అటు టయానికి పడిపోతాయి. బస్సు ట్రైనో ఇదనుకో 6 దాటితే వెళ్ళిపోద్ది, కాబట్టి 5:45కే ఉంటాం. కానీ మనకి ఆశీర్వాదాలు మెండుగా కావాలి. గోల్గతాలో యేసు ప్రభువుని సిలువ వేశారు, లాటిన్ వర్డ్. గోల్గత అంటే స్కల్, పుర్రె. అక్కడ యేసు ప్రభువుని కల్వరి కొండ మీద ఆ యొక్క ప్రదేశంలో సిలువ వేశారు. కొర్మెన్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది కల్వరి అనేది. అక్కడ మన పాపముల నిమిత్తం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా యేసు ప్రభువుని సిలువ వేయటం జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా 3 మాటలు మాట్లాడాడు. 12 నుంచి 3 దాకా 4 మాటలు మాట్లాడాడు. ఇవన్నీ నీ కోసం నా కోసం ఆయన చేసిన సిలువ త్యాగం. ప్రతి మానవాళి నిత్య జీవం వైపు నడవాలని చెప్పి ఆయన చేసిన సిలువ యాగం. ఫిలిప్పీ రాసిన పత్రికల్లో 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని చెప్పి ఉంది. అదేవిధంగా
3:11 పౌలు సమస్తాన్ని, ఈ యొక్క లోకంలో ఉన్న సమస్తాన్ని పెంట మాదిరిగా చూస్తాడనమాట. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పి దేవుని కోసమే అతను ప్రాణాన్ని అర్పించాడు. పాపాన్ని జయించే బలం కావాలని చెప్పి అతను పోరాడాడు ఈ యొక్క లోకంతో. అంటే ఒక క్షణం కూడా యేసు ప్రభువుని విడిచి ఈ లోకం వైపు చూడడానికి తను ఇష్టపడలా. మనమైతే చెప్తూ ఉంటాం, ఈ లోకంలో సంపాదన కోసమే ఒకరికి ధన వ్యామోహం ఉంటుంది, ఒకరికి నగల వ్యామోహం ఉంటుంది, ఇంకొక వ్యామోహం ఉంటుంది. ఒకటే చెప్తున్నా, నువ్వు కోట్లు సంపాదించినా కూటికే, నువ్వు ఎంతకాలం బతికినా కాటికే. యేసయ్యని సంపాదించుకుంటే నీ ఆత్మ పరలోకానికి. హల్లెలూయా. ఇది కానీ తప్పని లోకాన్ని కానీ నమ్ముకున్నావంటే నీ యొక్క ఆత్మ నరకానికే. కాబట్టి మనం ఎంత సంపాదించినా అన్నం తినేదానికే, ఎంతకాలం బతికినా ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. కానీ దేవుని కోసం మనం కష్టపడినప్పుడు, దేవుని కోసం మనం పనిచేసినప్పుడు, ఆయన మీద మనం నమ్మకం ఉంచినప్పుడు ఈరోజు మైపాడులో జరిగిన అద్భుతాలు అనేక మంది జీవితాలలో జరుగుతాయి. అనేక సాక్ష్యాలు వింటూనే ఉన్నాం. చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు అని అన్నారు. మనం చూసి కూడా నమ్మటంలే. ఒక పాస్టర్ ఉన్నాడంట, ఆయన సువార్త చేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆకలి అవి తన భార్యని అన్నం ఉందంటే 2 నిమిషాల్లో అన్నం అయితే ఉంది, కూర చేసి పెడతాను, మీరు కూర్చోండి అని చెప్పి తను వంట రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను కూర్చొని, నేను ఇప్పుడు దాకా సువార్త చేసి వచ్చాను కదా, రెస్ట్ తీసుకున్నాను అనుకోవాలా. అతను ఏం చేశాడంటే, ఈ టైం కూడా ఎందుకు వృధా చేయటం అని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని చెప్పి తలుపు వేసుకున్న తర్వాత ఇవి కూర వండిందంట, గుమ్మం కాడికి రావటం, మళ్ళీ అక్కడ ప్రార్థన చేసుకున్న పాస్టర్ గారిని చూడటం, మళ్ళా లోపలికి వెళ్ళిపోవటం, మళ్ళా రావటం, వేడి చేయటం, కూర్చోవటం, పాస్టర్ గారిని చూడటం, మళ్ళా లోపలికి వెళ్ళిపోవటం. తర్వాత తను లేచి వచ్చి, ఏమో అన్నం పెట్టు, ఆకలి అవుతుంది అని తర్వాత ఆ ఇల్లాలు బోర్న ఏడిసిందంట. అంటే తన ప్రార్థనకి వెళ్ళి 3 రోజులు అన్నం దప్పిక అన్నీ మాని 15 నిమిషాలు అనుకొని యేసయ్యతో ఆ యొక్క పాస్టరు గడపటం జరిగింది. అంటే 3 రోజులు తను ప్రార్థిస్తున్న, 3 రోజులు తను ధ్యానం చేస్తున్నా అక్కడ అతనికి తెలియలే. అంటే యేసయ్యని రుచి చూసి తెలుసుకున్నాడు ఆ పాస్టరు, అందుకని ఆయనతో అంతగా ప్రార్థన చేశాడు. మరొక ఊరిలో ఇంకొక పాస్టరు చర్చి కట్టాలని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆ యొక్క చర్చి నిర్మాణానికి ఆ ఇటుకురాళ్ళు, సిమెంటు, ఇసుక తోలుతూ ఉంటే అది ఉదయానికల్లా మాయమైపోతూ ఉందండి. ఆ ఊరి పెద్ద అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నాడు చర్చికి పక్కనే. ఇవన్నీ రాత్రికే తీసేసుకుంటా ఉన్నాడు. ఈ పాస్టరు వీళ్ళ సంఘం అంతా పోయి అడిగిందంట, ఏంది అయ్యా, మాకేదన్నా ఉంటే నీకే చెప్పుకుంటాము, ఈ ఊరి పెద్ద మీరే ఎట చేస్తే ఎటంటే నీ దిక్కున్న చోట చెప్పుకోబో అని చెప్పి ఆ పాస్టర్ని అతను అయిన తర్వాత ఆయనకి ఇంకెవరున్నారు దిక్కు, గమ్ముగా రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ఇంకా వీటన్నిటి మీద ఈయన ఇసుక తోలుకోవటం, సిమెంట్ తోలుకోవటం, అవి మాయమైపోవటం, అతని ఇల్లు పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత కరెక్ట్గా ఈయన 3 రోజులు ప్రార్థనలో ఉండగానే ఆ యొక్క ఊరి పెద్ద పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీయమంటున్నాడంట. ఇంకా నా కాడ ఏమన్నా తలుపు తీయడానికి, మొత్తం మళ్ళా ప్రభువా ఈ తలుపు తీయమంటున్నాడు, ఏంటంటే నువ్వు మునిపోయి తలుపు తీ అని తన ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే, ఇంకేముంది ప్రభు అతను ఏమన్నా చేస్తాడో ఏమో అని చెప్పి పొంగ, నువ్వు ఏం చేస్తున్నావు తలుపు తీయంగానే ఆ ఊరి పెద్ద అడిగానంట, నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అని. నేనేం చేసేదా, నువ్వు దిక్కున్న చోట చెప్పుకోమంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పి. అంటే దానికి ముందు ఒక పెద్ద శబ్దం అయితే పాస్టర్ కూడా ప్రార్థనలో శబ్దం అన్నీ విన్నాడంట, కానీ ప్రార్థనని
ఆపల. ఒక పెద్ద పిడుగుపడి ఆ ఇల్లు కూలిపోయింది. తర్వాత ఆ ఊరి పెద్ద వచ్చి, అయ్యా నీ చర్చి పునాదులు కాడి నుంచి మొత్తం నేనే కట్టిస్తాను, దయచేసి నీ ప్రార్థనని ఆపి మా కోసం ప్రార్థన చేయమని చెప్పి నీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్తే మనకి అన్నీ తిరిగి వచ్చి లాస్ట్కి దేవుడే దిక్కు అంటాం. ముందు చేయం, ముందు దేవుడి మీద మనం ఆధారపడం. కాబట్టి మన దిక్కు దేవుడే. దావీదు కొమ్ము తేలినంత ఆశీర్వదించబడిన తర్వాత తను గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళాడు, అంతేగాని నేను రాజును అయిపోతాను అనుకోవాలా. తర్వాత ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వస్తే భయపడి పారిపోవాలా. ప్రభువా నేను పారిపోయేదా అని చెప్పి పారిపోవాలా. ఆ యొక్క ఎలుగుబంటితో పోరాడాడు. పోరాడిన పక్క రోజు సింహం వచ్చింది. సింహంతో పోరాడి తర్వాత గొలియాతో పోరాడి తర్వాత రాజు అయ్యాడు. అంతే ఈ శ్రమలన్నీ వచ్చిన తర్వాత ఆ శ్రమల్ని జయించేటప్పుడు మనకి యేసయ్యని మన తోడు ఉండి, యేసయ్య నీకే అప్పచెప్తున్నా చెప్పి యేసయ్య మీద ఆధారపడి మనం ఏ రోజైతే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకొని యేసయ్య మీద ఆధారపడి ముందుకు పోతామో అప్పుడే మనము శ్రమల్ని జయించగలం. నిత్య జీవం వైపు ఆయన చేసిన శిలువ యాగానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అన్నీ వింటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ మన మనసు చెప్పినట్టే మనము పోతూ ఉంటాం. ప్రతిసారి ఎవరైనా, ఏ పాస్టర్ అయినా ఎవరైనా చెప్పేది ఇదే. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడాలా. ఈరోజు పునరుద్ధానుడై లేచిన మన యేసయ్యని గుర్తు చేసుకొని మన మనసులు మార్చుకొని మనము ఆయన నామంలో సత్య సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని ఆయన చెప్పిన ప్రకారం గ్రామాలలో వీధి సువార్త, ఇంటింటి సువార్త, నశించిన ఆత్మలను వెతకి రక్షించే బాధ్యత మనం తీసుకొని ఆయన ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ, మనం అసలు ఈ లోకంలో మనం ఎవరమి అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరమి. ఇప్పుడు మా మావయ్య వచ్చాడు, వెళ్ళాము. మావయ్య ఎప్పుడు వచ్చావు? అక్కడ నా పాత్ర అల్లుడి పాత్ర. మా నాన్న వచ్చాడు, నాన్న ఎప్పుడు వచ్చావు? అక్కడ కొడుకు పాత్ర. నా భార్య వచ్చింది, ఇక్కడ భర్త పాత్ర. పిల్లలు వచ్చారు, అక్కడ తండ్రి పాత్ర. సోదరులు వస్తే అన్న పాత్ర, అమ్మ పాత్ర. ఇవన్నీ ఎవరు అసలు నేను బర్ణాన్ని. ఇవన్నీ పాత్రలు. ఈ లోకంలో మనమంతా పాత్ర నటులమే. రైటరు, డైరెక్టరు, సృష్టికర్త యేసయ్యే. అంటే ఆ పాత్రలో మనం లీనం కాము. సినిమాలో భిక్షగాడి పాత్ర వేస్తే ఆయన భిక్షగాడిగా లీనం అయిపోడు, ఇంక అడుక్కుంటూనే ఉండాలి. ఆయన జూబ్లీ హిల్స్లో హ్యాపీగా పెగ్గేస్తూ టీవీ చూస్తుంటాడు, మనం ఏడస్తూ ఉంటాం హాల్కి వెళ్ళి ఆయన భిక్షం ఎత్తుకున్నాడని. అంటే ఏ పాత్రలో లీనం కావు. కాబట్టి మన పాత్ర ఏదనేది యేసయ్యకి తెలుసు. ఆయనే రాస్తాడు, ఆయనే డైరెక్షన్ చేస్తాడు. కాబట్టి మనం మనకి అప్పగించిన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని చెప్పిన ఆజ్ఞని మనము చేపట్టి సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రభువుపేట అందరికీ నా వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి సునాదాల సురేష్ బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన సంగతులు, పునరుద్ధరణమైనటువంటి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మనం ధ్యానం చేశాం. బ్రదర్ గారి ద్వారా ప్రభు మాట్లాడి ఉంటున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ప్రభు అద్భుతములు చేయగలుగునక ఆయన యందు విశ్వాసం ఉంచి ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఆ ప్రభువు మనల్ని చూస్తూ ఉంటున్నాడు, మన ప్రార్థన వింటూ ఉన్నాడు. కనుక ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇది నా బాధ, ఇది నా కష్టం, ఇది నా వ్యాధి,
ఇది నా సమస్య. వారి జీవితాలు నువ్వు చేసావు తండ్రి, మా జీవితాల్లో కూడా జరిగించు నాయనని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము గల ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి మీ యొక్క లేఖనములను బట్టి, వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. పునరుద్ధరణుడైనటువంటి దేవుడు లేఖనముల ప్రకారము నాయన సమాధి చేయబడి, లేఖనముల ప్రకారము శిలువ మీద మరణించి, లేఖనముల ప్రకారముగా తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి దేవుడు మీకు స్తోత్రాలు, వందనాలు. మీ సన్నిధిలో ఈ దాసుని బలపరిచి అనేకమైనటువంటి సంగతులు ఆనాడే కాదు కానీ ఈనాడు మీరు జరిగిస్తున్నటువంటి అద్భుతాలు మీరు జ్ఞాపకం చేసేందుకు స్తోత్రాలు, వందనాలు. ఈ వాక్యమును దీవించండి. వాక్యము విన్నటువంటి మా అందరి హృదయాలలో కూడా ఫలించలాగిన సహాయం దయచేయండి. ఇంకా ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని నమ్మలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నట్లయితే వారి యొక్క నమ్మికను బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనలు ఎవరెవరు ఏ అక్కరలో అవస్థలో ఉంటున్నారో, ఏ సమస్యలో ఉంటున్నారో, మీ పునరుద్ధరణ శక్తి మీద నమ్మకం ఉంచి నాయన వారి యొక్క మనసులో ప్రార్థన చేస్తుంటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించండి. అన్నింటికీ మించినటువంటి నాని మీ రక్షణ భాగ్యము, మరణము తర్వాత మరో ప్రపంచం, మరణము తర్వాత దేవుని యొక్క రాజ్యము, తండ్రి ఆ శిలువ మీద మీరు చేసిన బలియాగను జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొంది ఆయన మీరు తండ్రి పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు పొందలాగిన సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రియులు బర్నబాస్ గారిని మరీ ఎక్కువగా బలపరిచి ఆశీర్వదించమని, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కూడి వచ్చిన మాలో ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి దీవించమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత రంగమయూర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు చాలా మంచి రోజు. నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి 20 సంవత్సరాలుగా అనిల్ డయాబెటీస్ సెంటరు నడుపుతున్నాను. నేను కొంత మిషనరీ స్కూల్లో చదివి సిఎంఐ స్కూల్లో 1972 నుంచి 76 దాకా చదివాను. మాకు మంచి టీచర్సు, అప్పట్లో బైబిల్ గురించి కూడా కొంత అవగాహన ఉంది. అంటే నేను ఇజ్రాయిలు, ఈజిప్టు అన్ని దేశాలు చూశాను. ప్రపంచంలో ఎన్ని మతాలున్నా ఒక కష్టపడిన మనసుకి స్వస్థత కూర్చేది క్రిస్టియానిటీ. ఈ మతమే గమనించాను. కొరవ మతాలన్నీ హ్యాపీగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు ఉంటాయి, కానీ నిజంగా మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోడుండేది ఈ క్రిస్టియానిటీ. అలాగే మేము చిన్నప్పుడు మాసిలమణి గారు రాసిన పాట ఉండేది, నడిపించు నా నవ నడి సముద్రం దేవ, నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరబోయ నా జన్మ తరియింప. అది రోజుకి ఒకసారి అనుకుంటాను. మనం 1000 పేజీల పుస్తకం చదవబడలేదు, రోజు గుడికి గోపురానికి చర్చికి పోబడలేదు. ఆ పాటలో ఆ బాధను అర్థం చేసుకుంటే అంటే ఒక్కో మనసు ఒక్కో విధంగా ఉంటుంది. నాకు యేసుప్రభు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో మనం గమనిస్తే అతి చిన్న వయసులో చనిపోయిన వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వాళ్ళల్లో ప్రథముడు యేసుక్రీస్తు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ఎక్కువగా ముద్రించబడే పుస్తకం ఏంటంటే హోలీ బైబిల్. అలాగే చాలా కష్టమైన పుస్తకం. నాకు బైబిల్ చాలాసార్లు ప్రయత్నించాను, కానీ నా దురదృష్టమో లేకపోతే నాకంత శక్తి లేకపోవడమో లేకపోతే నేను ఎక్కువ పాపాలు చేశాను, ఒక 10 పేజీల కన్నా ఎక్కువ ముందుకు పోలేకపోయేవాడిని. ఓల్డ్ టెస్టమెంట్ అయితే చాలా కష్టంగా ఉండేది. ఐఎమ్ ఇన్ ద ఫాదర్ ఈజ్ ఇన్ మీ, ఐ వాజ్ బార్న్ బిఫోర్ అబ్రహాం, నేను అబ్రహాం కన్నా ముందే పుట్టి ఉన్నాను. ఇవన్నీ చాలా కన్ఫ్యూషన్గా ఉండే అనమాట. అలాగే తెలుగు బైబుల్, ఇంగ్లీష్ బైబుల్, జాను, ఇవన్నీ కొన్ని పాత్రలు అక్కడికిక్కడికి చాలా మారడం, చాలా కన్ఫ్యూజను. కానీ ముఖ్యంగా మనిషి కష్టాలు ఉన్నప్పుడు యేసు ప్రభు సాయి చూసి ఐఎమ్ ద వే, లైట్ అండ్ ట్రూత్, నన్ కెన్ రీచ్ గాడ్ ఇట్ ఈస్ త్రూ మీ.
అంటే నా ద్వారానే ఇదే భగవద్గీతలో కనిపిస్తుంది, ఖురాన్లో కనిపిస్తుంది. అంటే ఎవరు ముందు రాశారా వెనకాల రాశారా అనేది కాదు, కానీ నాకు యేసు ప్రభు రాసిన మాటలు చాలా నస్తాయన్నమాట. లవ్ థై నైబర్, నిన్ను నీ వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించుము. ఐఎమ్ ద ఆల్ఫా, ఐఎమ్ ద ఒమేగా. అంటే మీ ముందు కొంచెం బైబిల్ గురించి చెప్పాలన్న భయం. ఎందుకంటే మీరు రోజు బైబిల్ చదివేవాళ్ళు, మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బాధల్లో ఉన్నప్పుడు పుస్తకం పట్టేవాడిని నేను. అందువల్ల మీ ముందు మాట్లాడడం కూడా సాహసమే. కాకపోతే స్నేహితుడు బర్నాబాసు నాకు చిరకాల మిత్రుడు. సార్ మీరు రావాలా అన్నాడు. సరే అందరం ఒకే బడిలో నుంచి వచ్చాము బర్నా, ఖచ్చితంగా కలుద్దాము అని చెప్పాను. అలాగే నాకు ఒక మంచి అవకాశం కల్పించాడు బర్నా. ఉత్తరోత్తర కూడా బర్నాబాసు ఏమన్నా కానీ మీరు ఎవరన్నా కానీ పేదవాళ్ళు ఉన్నా ఉచితంగా చూసేదానికి, అలాగే ఏమైనా మంచి కార్యక్రమాలు ఉన్నా నేను ఖచ్చితంగా ఉపయోగపడగలను నేను. అలాగే క్రిస్టియానిటీస్ ఫర్ పీస్ అంటారనమాట. ప్రపంచంలో శాంతి గల ఏదంటే ఈరోజు క్రిస్టియానిటీ అనమాట. దాన్ని మనము మన పిల్లలు కూడా కొన్ని ఉదాహరణలు మొత్తం చదవలేకపోయినా కొంత మంచి ఎగ్జాంపుల్స్ ఇందాక ఫాదర్ జోసెఫ్ గారు అలాగే చెప్పారు. ఆమె చాలా చక్కగా పాడింది. ఆమె ఇదే మొదటిసారి నేను విన్నాము. ఆమె గొంతులో చాలా ఉంది. షీఈ్ ఏ బ్లెస్డ్ ఉమెన్. ఆమె చాలా శక్తి ఉంది ఆమె దగ్గర, మాటల్లో కానీ చాలా రిలీఫ్ ఉందన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలకి నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే మిత్రులు రంగమయూరెడ్డి గారు, మా బంధువు, చిన్ననాటి స్నేహితుడు బర్నాబాసు, మనందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళమే. కాకపోతే మానవ జీవితంలో ఒడిదుడుకులు ఉంటుంటాయి. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి పట్టుకుంటాము, సుఖం వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేస్తాము. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ఒక చిన్న బిడ్డ తల్లి చెంగు ఎట్ట పట్టుకుంటుందో రోజు భగవంతుడి సాయి 10 సార్లు చూడడం, 10 సార్లు దేవుడు చేతులు కాళ్ళు పట్టుకుంటే మన సమస్యలను భగవంతుడు తీరుస్తారని నా నమ్మకం. ఈ అవకాశం కలిగించిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. డాక్టర్ గారు అమూల్యమైన సందేశాన్ని అందించారు. మన మధ్యలో ఉన్నటువంటి ముఖ్య అతిథి రంగమయ్య గారు కూడా మాట్లాడుతారు. క్రిస్టియానిటీ మిత్రులందరికీ హృదయపూర్వకంగా ముందుగా ఈస్టర్ దినాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వాహకులు బర్నాబాస్ గారు, సభాధ్యక్షులు మరియు సురేంద్రబాబు గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పేదవారికి తన దాతృత్వాన్ని చాటుకునేదానికి ముందుకు వచ్చినటువంటి మన అనిల్ కుమార్ రెడ్డి డయాబెటీస్ డాక్టర్ గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషకరమైన దినం ఈస్టర్ దినాల నాడు. ప్రతిరోజు కూడా ఆ యొక్క దినాల నాడు ఎంతో నిష్ఠగా ఉంటూ మన జీసస్ని కానీ మనం ఎప్పటికప్పుడు తలుచుకుంటూ సాయంత్రాల పూట ఇటువంటి ప్రేయర్స్లో కానీ హాజరయ్యి ఆ ప్రేయర్ చేసినా, ఆ ప్రేయర్ వినినా మనకి ఎక్కడ లేని ఆనందం, మనకి తెలియని ధైర్యం ఇవన్నీ కూడా వస్తాయని చెప్పే దాంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ క్రిస్టియానిటీ సోదరులందరికీ కూడా చిన్నప్పటి నుంచే బాగా తెలుసుంటుంది. మీరందరూ కూడా జీసస్ని తలుచుకుంటూ ముందుకెళ్ళి మీ యొక్క ప్రయాణాన్ని కూడా సాగిస్తూ ఉంటారు. నా వరకైతే మేము కూడా చిన్నప్పటి నుంచి మీతో సమానంగానే ఆ యొక్క జీసస్ని ప్రేమిస్తూనే వచ్చాం. దానికి కారణం మా నాన్నగారి పెంపకం, ఆయనకి జీసస్ పట్ల ఉన్న భక్తి అని చెప్పే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి నేనైతే ఈ యొక్క క్రిస్టియానిటీ గురించి ఇప్పుడే అన్న చెప్పారు, అనిల్ అన్న, ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పారు. అదేవిధంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చర్చిలు క్రిస్టియానిటీ ఉండే దగ్గర మొత్తం కూడా పర్యటించేసి వచ్చాడు. మొత్తం కూడా చెప్పి ఆయనే భయపడ్డాడు. కొంచెం మీ ముందు పూర్తిగా క్రిస్టియానిటీ గురించి చెప్పాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది. ఎక్కడ తప్పులు ఉంటాయో మీరు రోజు స్మరిస్తూ ఉంటారు ఆ యొక్క బైబిల్ని, మాట్లాడాలంటేనే భయం వేస్తుందని. మరి ఆ లెక్కలో నేను కూడా నిన్నటిదాకా క్రిస్టియానిటీ మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ఎంతో మాట్లాడేవాడిని. ఇప్పుడు అన్న చెప్పిన తర్వాత ఇవన్నీ విన్న తర్వాత నాకు కూడా నోట మాట రావట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా బైబిల్ కూడా చదవలేదు. నాకు తెలిసిందల్లా రోజు కూడా ఆ యొక్క జీసస్ని ప్రార్థించుకొని ముందుకు వెళ్ళడం ఒక్కటే నాకు తెలిసింది. ఇవన్నీ కూడా ఇంత డెప్త్గా నేను ఎప్పుడు కూడా ఒక్క క్రిస్టియానిటీ గురించే కాదు ఇంక దేని గురించి కూడా తెలుసుకోవాలనే ప్రయత్నం నేనైతే నా జీవితంలో ఇప్పుడు దాకా జరగలేదు. బహుశా దానికి కారణం నా వయసు తక్కువ ఉండొచ్చు, లేకపోతే నాకు అంత కష్టాలు రాకపోయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా ఒక ఉన్నతమైన కుటుంబంలో నేను పుట్టానన్నా, ఈ యొక్క జీవితాన్ని సాగిస్తున్నానన్నా, దీనికి అన్నిటికీ కూడా కారణం వెనకాల యేసు ప్రభు ఒక అనుగ్రహం ఖచ్చితంగా ఉంది అనే నా నమ్మకం బలంగానే ప్రతిరోజు ఆయనకి దండం పెట్టుకోవడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. మరి ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చి ప్రజలకి మా వంతు ఎవరి స్థాయి తగ్గట్టు మా వంతు
మీకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి అందరికీ వీటన్నిటికీ కూడా కారణం ధైర్యం, అనుగ్రహం, భక్తి ఇవన్నీ కూడా యేసు ప్రభువు ఇచ్చినవే అనే గట్టి నమ్మకం మాకైతే బలంగా ఉంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. మరి బర్నాబాస్ గారు మా కుటుంబ సభ్యులు లాంటి వారు. ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కొద్ది ఏళ్ళుగా మా నాన్నగారికి సొంత తమ్ముళ్ళలాగా ప్రతి ఒక్క విషయంలో క్రిస్టియానిటీ గురించి సభలు పెట్టే విషయం దగ్గర నుంచి క్రిస్టియానిటీ సోదరులకి, క్రైస్తవ సోదరులకి అందవలసిన సహాయ సహకారాలు వీటన్నిటి గురించి కూడా బర్నాబాస్ గారు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులతో చర్చించి ఈ విధంగా అందరికీ కూడా సహాయపడేలాగా మా నాన్నగారితో తోడుగా నడుస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు మా నాన్నగారు, వారి తమ్ముడు బర్నాబాస్ గారు మమ్మల్ని కూడా ప్రజలకు ఉపయోగపడే రీతిలో జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇందుకు మీ యొక్క క్రిస్టియానిటీ సోదరులకి మా మిత్రుడు, మా నాన్నగారి మిత్రుడు బర్నాబాస్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం వారి యొక్క దాతృత్వం చాటుకోవడం, మనుషులు ఏదన్నా జీవితంలో ఉన్నత స్థాయికి వెదగడం సహజమే. ఎదిగిన తర్వాత డబ్బులు సంపాదించడం కూడా సహజమే. డబ్బులు సంపాదించిన తర్వాత సమాజానికి, ముఖ్యంగా పేదవారికి, క్రైస్తవ సోదరులకి, వీళ్ళకి మనం సంపాదించిన దాంట్లో కొంత సహాయపడటం నిజంగా అద్భుతమైన విషయం. వారికి ఎంతో మానవత్వం, ఎంతో దయగలిగిన హృదయం లేకపోతే అటువంటి ఆలోచన కూడా కలగదు. మరి అటువంటి ఆలోచనతో సొసైటీలో ఎప్పుడు కూడా సేవ చేస్తూ తన వంతు సహాయపడేలా అతన్ని అడగడమే తరువ. అతన్ని అడిగితే మటుకు ఖచ్చితంగా ఆ యొక్క భగవంతుడు యేసు ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, ఈ యొక్క మంచి అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలా అన్న ఒక మంచి హృదయంతో ఈరోజు అనిల్ కుమార్ రెడ్డి గారు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి అనిల్ డయాబెటీస్ సెంటర్ చీఫ్గా ఆయన రాణిస్తూ మంచి పేరు తెచ్చుకొని ఈ యొక్క నెల్లూరులో ఎంతోమందికి సుపరిచితుడై అందరికీ కూడా అతను సేవలు కూడా ఉపయోగించుకుంటూ మంచి ఉన్నతమైన స్థానానికి చేరాడు. వీటన్నిటికీ కారణం వెనకాల యేసు ప్రభు యొక్క అనుగ్రహం ఉంది. ఇక మీదట కూడా వారి కుటుంబం కూడా అదే విధంగా ముందుకెళ్తుంది అని తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతోమంది పేదలకి, క్రైస్తవ సోదరులకి ఆయన వంతు ఈ యొక్క దుప్పట్లు, దిండ్లు ఇవన్నీ కూడా పంపకం కూడా జరుగుతుంది. ఇందుకు అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సురేంద్ర అన్న గారు, సభాధ్యక్షులు, వీరందరికీ కూడా క్రిస్టియానిటీ సోదరుల పట్ల ప్రేమ ఉండి, ఆ యొక్క యేసు ప్రభు పట్ల భక్తి ఉండి, ఈ యొక్క ఈస్టర్ దినాల నాడు ఈ యొక్క మంచి కార్యక్రమంలో వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి టైంని కూడా అందించి వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని, ముఖ్యంగా వాళ్ళ ప్రోత్సాహం లేనిదే ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు కూడా చేసుకోవాలంటే కష్టం, ధైర్యం ఉండదు. మరి వారందరి ప్రోత్సాహంతో ఇటువంటి కార్యక్రమం జరిపించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. మీరు ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే, కేవలం ఒక క్రిస్మస్ దినాల నాడు, ఈస్టర్ దినాల నాడు, ఇటువంటి దినాల నాడే కాదు, ఎప్పుడైనా సరే ఆ యేసు ప్రభువుని స్మరించుకునేదానికి మీరు ఒక పిలుపు కానిస్తే మా కుటుంబం దగ్గర నుంచి మేము వచ్చేదానికి మీతో కలిసి పాల్గొని ఆ యొక్క యేసు ప్రభు స్మరణని స్మరించుకునేదానికి మీతో కలిసి మా వంతు మేము ఎప్పుడు కూడా మీతో కలిసిమెలిసి ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయపరిచి ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసినందుకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రజానికానికి అందరికీ హృదయపూర్వకంగా ఈస్టర్ దినాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. సోదరులు మయూర్ రెడ్డి గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఎక్కడ ప్రేయర్ చేసుకుంటున్నా నాకు ప్రేయర్ సపోర్ట్తో ఉన్నటువంటి నా ఆత్మీయ తండ్రి పీటర్ పాల్ బ్రదర్ గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఎక్కడ నేను ప్రేయర్ మీటింగ్ పెట్టినా, ఎక్కడ నేను పోతున్నా, నేనున్నాను ప్రార్థనలో, నువ్వు వెళ్ళు అని చెప్పి నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి నా ఆత్మీయ తండ్రి, నా సోదరుడు పీటర్ పాల్ బ్రదర్ గారిని
శరీరం మహిమా శరీరంగా మారి తిరిగి లేచిన మన యేసయ్యని ఇప్పుడే మనం మీ మనసుల్లో ఏదైతే ఉందో ఆయన్ని ఆరాధించవలసిందిగా కోరుచున్నా. కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ ప్రేమించేదం అధికముగా ఆరాధించు సర్వశక్తి మిక్కిలి కనికరము ప్రభువు నీకు వందనాలు. మహాకాశములు పచ్చని మహోన్నతుడా నీకు వందనాలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన తండ్రి, నాయన మహాకాశములు పచ్చని మహోన్నతుడు అయింది నా నిమిత్తము కట్టనుద్దేశించిన మందిరం ఏ పాటిదని సెలవిచ్చిన ప్రభువు నీకు వందనాలు. నిశ్చయముగా నాయన తన ఎడల యథార్థ హృదయం బలపరచు నిమిత్తమై యెహోవా కను దృష్టి లోకమంతయు సంచరిస్తున్న సెలవిచ్చి ప్రభా ఈ చోటు ప్రభా నీ దృష్టిని నీక నాయన మహత్తు కలిగిన ప్రభా మరి కను దృష్టిని ముంచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఎవరి ద్వారా ఈ కార్యము జరుగుతున్నదో నా ప్రభువా, ఎవరు నా ప్రభు వాడబడుతున్నారు ప్రభువా,
నిత్యంగా ప్రభా పేదలను ఉద్దేశించి ప్రభా ఎవరు దానము చేయుట కొరకు నాయన దాతృత్వం కలిగిన హృదయముతో ఇచ్చోటుకు వచ్చి ఉన్నారు ప్రభు. నీ మహిమ కొరకు జరుగుతున్న ఈ కార్యమును ఆశీర్వదించని ప్రభువా, శాశ్వత కృపతో నింపని ప్రభు. వచ్చిన పెద్దలను ప్రభా మరి సమకూర్చిన ప్రతి సమూహమును ప్రభా నీ దయగలిగిన కరుణ కలిగిన హస్తముతో నింపి పునరుద్ధాన ఆశీర్వాదముతో నింపి ఫలింపచేయమని మెట్టుకున్న ప్రభు జరగబోయి ఈ ముందున కార్యమును కూడా మీరు దీవించమని ప్రభు. వారున్న స్థితులను మార్చగలిగిన సమర్థులు మీరే, ఒకరిని ఉన్నతంగా మార్చగలిగిన నాయన మహోన్నతమైన స్థలమును నిలబెట్టగలిగిన సమర్థులై ఉంటుండగా మీ సామర్థ్యతకు నీ బలానికి నీ కవిగిల హస్తాలకు నీ ప్రియుల్ని ప్రభ సమకూర్చమైన సమూహాన్ని అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ త్వరగా రానున్న రక్షకుడు సజీవుడు యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి యొక్క అపారమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసము, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదము జరుగుతున్న ప్రతి కార్యములోనూ వారి అధికారముల ఆధిపత్యములు సదా తోడై తన మహిమ కొరకు దీవించును గాక, ఆమేన్. పడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా.
యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నది మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నది మరచి ముందున్న వాటిపై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలు జీవించనా, ఇలలు జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన అద్భుతం. మన టౌన్ హాల్ మీటింగ్ జరిగిన తర్వాత 26 ఫిబ్రవరి 27th మీటింగ్ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన అద్భుతాన్ని సిస్టర్స్ చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు, ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు. అద్భుతములతో నిన్ను నడుపును, ప్రార్థించుమా నిత్యము. నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు. నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు. ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు, ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు. రాత్రంతా వల వేసిన ఫలితమేమీ రాలేదుగా. యేసయ్య చిన్న మాట చెప్పగా వలలు నిండెను. జాలరుల మదిలో ఆనందమే, యేసుతో పనిలో ఆశ్చర్య